హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మస్తీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్ మై బేబీ ఈట్స్ ఇన్ ఏ డే. చాలామంది అడిగిన వీడియో అనమాట ఇది. సో యూజువల్లీ మార్నింగ్ వచ్చేసి నేను స్మాల్ ఈజీ డైజెస్టెడ్ ఫుడ్తో స్టార్ట్ చేస్తాను. లైక్ రాగి కానీ, ఓట్స్ కానీ, పోహా. సో ఈరోజు వచ్చేసి కొంచెమే రాగి ప్రిపేర్ చేశాను అండ్ 1 ఇడ్లీ కూడా తీసుకుంటున్నాను. సో రాగి నేనేం చేస్తానంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీలో కుక్ చేసిన తర్వాత కొంచెం డేట్స్ పౌడర్ వేసి మిక్స్ చేస్తాను. అండ్ స్టిల్ ఇప్పటికి నన్ను డేట్స్ పౌడర్ బదులు జాగరి యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నో అండి, బేబీకి 2 ఇయర్స్ వచ్చే వరకు అవాయిడ్ చేయడం అయితే బెస్ట్. ప్రీవియస్ వీడియోలో బేబీకి ఫుడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టైంలో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అన్నీ నేను క్లారిటీగా ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఎవరన్నా చూడకపోతే మళ్ళీ చూడండి, లింక్ అనేది పైన మెన్షన్ చేసి ఉంటాను, ఒకసారి చూసేయండి. నాకు తెలిసి మీ అందరికీ ఈ పాటికి ఒక డౌట్ వచ్చేసి ఉంటుంది. వీడియోస్లోనేమో ఫుడ్ చైర్లో కూర్చోపెట్టి పెడుతున్నాను, ఇప్పుడేమో ఇలా ఫీడ్ చేస్తున్నానని అయితే అందరికీ డౌట్ వచ్చేసి ఉండొచ్చు. సో బేసిక్గా ఏమైందంటే బేబీకి ఫస్ట్ నుంచి ఫుడ్ చైర్లో కూర్చోపెట్టి ఫీడ్ చేయటం వల్ల బయటికి ఎక్కడికైనా వెళ్తుంటే అసలు ఫుడ్ అయితే తీసుకోవట్లేదు. అండ్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఆరెల్స్ ఏదైనా రిలేటివ్స్ ఇంటికి అలా ఒక 2 డేస్కి వెకేషన్కి అలా వెళ్తుంటే ఏమవుతుందంటే బేబీ ఫుడ్ అస్సలు తినట్లేదు. సో ఫుడ్ చైర్ ఉంటుంటేనే ఫుడ్ తింటున్నాడు, నార్మల్గా అసలు ఫుడ్ తినట్లేదు. సో ఇలా కూడా అలవాటు చేద్దామని చెప్పేసి నేను ఫుడ్ పెట్టేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం సేపు ఇలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇడ్లీ అయితే అసలు తినలేదు. సో వెంటనే నేను రాగి జావ పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేబీ వెంటనే ఫ్రెష్ అయిపోయి పడుకుని పోతాడు. పడుకుని లేచిన తర్వాత కొంతసేపు ఆడుకుని లంచ్ అయితే పెడతాను. రుద్విక్కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి నేను వెజిటేబుల్స్ వేసి రైస్ కుక్ చేయటం అయితే ఆపేసాను. సపరేట్గా రైస్ వండుతున్నాను అండ్ మాకు ఏ కర్రీ అయితే కుక్ చేస్తున్నానో అదే కర్రీ పెట్టి బేబీకి ఫీడ్ చేయటానికైతే ట్రై చేస్తున్నాను. అండ్ అదే కాకుండా కారం ఏం చేస్తున్నాను అంటే చాలా తక్కువ వేసేసి ఫస్ట్ రుద్విక్కి తీసేస్తాను. తర్వాత మేము వండుకునే కర్రీస్లో మళ్ళీ కారం అయితే వేసి మేము కుక్ చేసుకుంటాము. సో ఈరోజు వచ్చేసి పప్పు టమాటా చేశాను. ఇంట్లో మాకు ఏదైనా ఫ్రై కర్రీస్ అలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసుకునేటప్పుడు రుద్విక్కి మాత్రం రైస్తో పాటు పప్పు కూడా కలిపి పెట్టేస్తాను. లేదు అనుకుంటే రసం రైస్ కానీ అలాంటిది ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. బట్ స్లోగా ఇప్పుడే తినటాకైతే అలవాటు పడుతున్నాడు. ఫస్ట్లో అయితే తినలేదు. మళ్ళీ అదే వెజిటేబుల్ రైస్ కంటిన్యూ చేస్తే మళ్ళీ ఈ రైస్ తింటాక అలవాటు పడరు అని చెప్పేసి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అది కంప్లీట్గా స్టాప్ చేసేసాను. చాలామంది నేను అప్లోడ్ చేసే బేబీ కుకింగ్ వీడియోస్ చూసి మీ బాబు ఏది పెట్టినా తింటున్నాడు, మా బేబీ తినట్లేదు, అండ్ అలాగే కూర్చుని ఫుడ్ చైర్లో కూర్చుని ఎలా తింటున్నాడు, మా బేబీ అయితే అసలు తిన్నగా కూర్చోడు తినట్లేదు అంటున్నారు కదా. సో ఈరోజు మీరు ఈ వీడియో చూసినట్టయితే ఒక క్లారిటీ వచ్చింది. పిల్లలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తిండి దగ్గర కంపల్సరీగా మారం పెడతారు, ఎవరు మారం పెట్టకుండా ఉండరు. మీరు చూసే ఒక్క సెకండ్, ఓన్లీ 1 సెకండ్ బిట్టు చూసి ఎవరు జడ్జ్ చేయొద్దు. మా వాడు తినే ప్రతి ముద్దకి ఒక్కొక్క ప్లేస్ అయితే చేంజ్ అయిపోద్ది. కరెక్ట్గా ఒక్క పొజిషన్లో కూర్చుని అస్సలు ఫుడ్ అనేది తినడు. అండ్ ఫుడ్ చైర్లో కూర్చోబెడితే మాత్రం కొంచెం బెటర్గానే తింటాడు. సో బయట కూడా అలవాటు అవ్వాలి అని చెప్పేసి నేను ఈ మధ్య ఫుడ్ చైర్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. అవాయిడ్ చేయడం అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయట్లేదు. అన్నం పెట్టినప్పుడు కర్రీ పెడుతుంటే మాత్రం ఇలా మామూలుగా పెడుతున్నాను. అండ్ కర్డ్ రైస్కి వచ్చేసరికి ఫుడ్ చైర్లో కూర్చోబెట్టేసి పెడుతున్నాను. స్టిల్ ఈ రోజుకి నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, మీ బేబీ ఫుడ్ తినేటప్పుడు టీవీ ఆర్ ఫోన్ కానీ చూపిస్తున్నారా అని చెప్పేసి. ఈరోజు వీడియో చూస్తే మీ అందరికీ క్లారిటీ వచ్చేసే ఉంటుంది. మా బేబీ ఫుడ్ తినేటప్పుడు అసలు టీవీ కానీ ఫోన్ కానీ అసలు చూడడు. వాడికి ఏదైనా టాయ్స్ ఇచ్చేసి కానీ లేదన్నా మనం ఏదైనా ఎంటర్టైన్ చేస్తున్నా ఆర్ఎల్స్ నేను ఏదైనా స్టోరీ కానీ అలా చెప్తా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. ఈరోజు వీడియో తీస్తున్నామను మరి ఎందుకో తెలియదు కానీ కొంచెం కామ్గానే ఉన్నాడు, లేదంటే ఈ పాటికి అన్నీ గిరాటేయటం అలా చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు వచ్చేసి నేను కర్డ్ రైస్ అయితే ఫీడ్ చేస్తున్నాను. పెరుగు అయితే నేను డైలీ ఇవ్వను, ఆల్టర్నేట్ డేస్ అలా ఇస్తున్నాను. పెరుగు పెట్టడం వల్ల బేబీకి కొంచెం కఫం లాగా అలా వస్తుంది అని చెప్పేసి నేను డే బై డే అలా ఇస్తున్నాను. అండ్ నైట్ టైం అసలు కర్డ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి స్నాక్ టైంలో నేను ఫ్రూట్స్ అలవాటు చేద్దామని ఎంత ట్రై చేసినా మా బేబీ అయితే అసలు ఫ్రూట్స్ అయితే తీసుకోవట్లేదు. అండ్ పపాయ ఇంతకుముందు పీసెస్గా ఇచ్చినా లైట్గా తినేవాడు, అసలు ఇప్పుడు అది కూడా అవాయిడ్ చేశాడు. సో ఈరోజు ఎలా అయినా ఫ్రూట్ పెడదామని చెప్పి బ్లెండ్ చేశాను పపాయ. సో బ్లెండ్ చేసి పెడుతుంటే ఫస్ట్లో ఒక 2 to 3 స్కూప్స్ బాగానే తిన్నాడు. నెక్స్ట్ నుంచి చూడండి మీరే ఏం చేశాడో.
1 ఇయర్ వరకు ఫ్రూట్స్ అది బాగానే తీసుకున్నాడు కానీ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఫ్రూట్స్ ఎందుకో తెలియదు కానీ బాగా అవాయిడ్ చేసేస్తున్నాడు. అసలు ఫ్రూట్స్ అనేది తినట్లేదు. సో ఎలా అయినా ఈరోజు కొంచెమైనా పెడదామని చెప్పేసి ట్రై చేశాను. బట్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు అయితే బాగానే తీసుకున్నాడు. నెక్స్ట్ అసలు మొత్తం ఊసేస్తూనే ఉన్నాడు. అండ్ బేబీ వద్దన్నా సరే నేను మళ్ళీ ఫీడ్ చేశానా అస్సలు తినడండి. మా వాడైతే కంప్లీట్గా ఊసేస్తానే ఉంటాడు. సో అందుకే నేను వాడు వద్దు అంటే మాత్రం అసలు ఫుడ్ పెట్టడానికైతే అస్సలు ఫోర్స్ చేయను, అక్కడితో వదిలేస్తాను. సో ఎనీవే త్వరలో మావాడు కూడా ఫ్రూట్స్ తింటాడు అని అయితే హోప్ పెట్టుకుంటున్నాను. సో కొంచెం టైం ఇచ్చేద్దాము. ఈ గ్యాప్లో నేను ఈవినింగ్ టైంలో ఏదైనా కట్లెట్స్ ఆర్ ఎనీ పాన్ కేక్స్ అలాంటివి ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. అండ్ చాలామంది బేబీ డిన్నర్ రెసిపీస్ చెప్పండి అని అడుగుతున్నారు. బేబీకి అయితే నేను జనరల్గా బిలో 1 ఇయర్ లోపు ఏ రైస్ అయితే కుక్ చేస్తానో లంచ్కి అదే ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా నైట్ టైం లంచ్ పెట్టేస్తున్నాను. లైక్ రసం రైస్ కానీ ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ వేసి పెట్టేస్తున్నాను. అండ్ డిన్నర్కి నేనైతే స్పెషల్గా ఏం కుక్ చేయను. సో దిస్ ఈజ్ వాట్స్ మై బేబీ ఈట్స్ ఇన్ ఏ డే అనమాట. కంప్లీట్ హోమ్ ఫుడ్, అస్సలు బయట ఫుడ్ అయితే పెట్టాము. సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.